మా దగ్గర ఆయిల్ ప్రైజులు కొంచెం లైట్గా పెరిగినాయి. కొన్ని స్టేట్స్లో అయితే $6 పైకి వెళ్ళిపోయినాయి. అంటే కాలిఫోర్నియా అక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, కాకపోతే మాకు ఇక్కడ 290 అట్లా ఆ రేంజ్లో ఉంటాయి. ఇంత గ్యాస్ ప్రైజులు పెరిగేటప్పటికి జనాలు కొంచెం ఇసుక్కుంటున్నారు. కంగారు పడట్లేదు కానీ ఇసుక్కుంటున్నారు. ఎందుకంటే అన్ని రవాణా వ్యవస్థ అనేది గ్యాస్తో ముడిపడి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అందరికీ సొంత కార్లు ఉంటాయి. సో దాని మీద కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇమిగ్రేషన్ విషయానికి వస్తే కొంచెం స్ట్రిక్ట్గా మారుతుంది అంటున్నారు. ఇప్పుడు స్ట్రిక్ట్గానే ఉంది, కాకపోతే నెక్స్ట్ రాబోయే స్టూడెంట్స్ని లేదంటే H1 మీద ఉన్న వాళ్ళని పెట్టిన వాళ్ళ మీద బాగా స్క్రూటినీ చేస్తారు, ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేస్తారని అని న్యూస్ వస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా April 2 నుంచి కొత్త వీసా పద్ధతి B1 B2 కేటగిరీలో షురూ చేయబోతుంది. దాన్ని బాండింగ్ వీసా అంటారు. అంటే మీరు ఒక $5,000 కట్టి ఫస్ట్ వీసా అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మీరు వెనక్కి వెళ్ళేటప్పుడు లేకపోతే లోపలికి వచ్చి వాళ్ళ రెగ్యులేషన్ సాటిస్ఫై చేయగానే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. లేదంటే $15,000 కొన్ని 38-40 కంట్రీస్లో పెట్టాడు. ఆ $50,000 కట్టి $15,000 కట్టి లోపలికి రావచ్చు, వీసా సాధించవచ్చు. తర్వాత మీరు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే వెళ్ళిపోయేటప్పుడు మీకు ఆ డబ్బులు మీకు పూర్తి మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు, వీసా ఫీజు మినహాయించుకొని. అది జరుగుతుంది. ఆ మార్పులు జరుగుతున్నాయి. కాకపోతే H1 F1 OPT CPT మీద ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బ్యాకప్ ప్లాన్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. జాబ్ స్కేర్సిటీ ఉండొచ్చు, జాబ్ ప్రెజర్ స్టార్ట్ అవ్వచ్చు. సో చూసుకోండి. వల్ల గట్టి దెబ్బలే తగులుతున్నాయి మన వాళ్ళకి. ఎస్పెషల్లీ మనోళ్ళు చేసిన అట్రాసిటీస్ అని నేను చెప్తాను. అట్రాసిటీస్ అంటే మనోళ్ళు భయంకరమైన కన్సల్టెన్సీలు పెట్టి చీటింగ్ చేశారు. సో అది లోకల్గా చాలా రిపబ్లికన్స్, GOP క్యాండిడేట్స్, లీడర్స్ దాని మీదే పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అదొక మిడ్ టర్మ్ ఫైట్ అది. సో జాగ్రత్తగా ఉండండి. అయితే యుద్ధాన్ని విషయానికి వస్తే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని అనుకునే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే రెండు పెద్ద నేషన్స్ స్ట్రైట్గా వార్లో కాన్ఫ్లిక్ట్లో ఒకదానికొకటి ఢీ కొట్టవో అప్పుడు దాకా రాదు. ఇప్పుడు అక్కడ ఇరాన్ పరిస్థితి చూస్తుంటే రీజనల్ వార్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఇంకా మీకు అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.